కొన్నిసార్లు ఇందులో ఎమర్జెన్సీగా చేయాల్సిన సర్జరీ ఉంటుంది. ఎలెక్టివ్‌గా చేయాల్సిన సర్జరీ కూడా ఉంటుంది. ఎమర్జెన్సీగా చేయాల్సిన అంటే ఏ కండిషన్‌లో ఎమర్జెన్సీగా సర్జరీ చేస్తారు హెర్నియాకి? ఎమర్జెన్సీ ఎవరిలో వస్తుందంటే చాలా మంది ఏం చేస్తారంటే హెర్నియా రాంగానే వాళ్ళకి బయట వాపు కనిపిస్తుంది. అయినా సరే వాళ్ళు వెంటనే రారు. దానివల్ల ఏమవుతుందంటే ముందు బయటికి లోనికి వెళ్తుంటాయి పేగులు. ఓకే సార్. అది ఉండి ఏమవుతుందంటే బయటకొచ్చి ఇరుక్కుపోతాయి. ఓకే. ఇరుక్కుపోవడం వల్ల దానికి రక్తం అందకపోవడం వల్ల అవి కుళ్ళిపోతాయి. ఓకే. నెక్రోటిక్ అయిపోతుంది. నెక్రోసిస్ అయిపోతాయి. దాన్ని ఓకే సార్. నెక్రోసిస్ అంటాం. సో ఇలాంటి వాళ్ళల్లో ఎమర్జెన్సీ అవుతుందండి. అలా అవ్వడం వల్ల మరి చిన్న ఆపరేషన్ కాస్త పెద్ద ఆపరేషన్ అయిపోతుంది. అండ్ చాలా హై రిస్క్ వరకు వెళ్ళిపోతుంది. ఎవరన్నా వాపులాగా ఏమన్నా ఉన్నా సరే లోపలికి బయటికి వెళ్తుంది అయినా సరే చూసుకొని వెంటనే వస్తే తొందరగా ఈజీగా ఆపరేషన్ అయిపోతుంది. ఓకే. ఆపరేషన్ కూడా మీకు 2 రకాలు అవుతుంది. ఒకటి కట్ చేసి చేస్తాం. ఓపెన్ టెక్నిక్ అంటాం. ఇంకొకటి లాప్రోస్కోపీ ద్వారా చేస్తాం. ఓకే సార్. పొట్టలో 1 సెంటీమీటర్ కన్నాలు పెట్టి అందులో నుంచి లాప్రోస్కోపిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ పాస్ చేసి అక్కడి నుంచి మనం ఆపరేషన్ చేసేస్తాం అండి. అందులో నుంచే మెష్ కూడా మనం వేసేస్తాం.